ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వర్క్ బ్లౌజ్ కుట్టానండి. అది నేను లైవ్లో కుట్టాను. ఎందుకంటే నేను కుట్టేటప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే నేను అప్పుడే లైవ్లో ఉన్నానమాట. లైవ్లో మీకు సరిగ్గా కనిపించదు. ఏదో కుడుతున్నట్టు తెలుస్తుంది కానీ నేను ఏం కుడుతున్నాను అన్నది తెలియదు మాట. అక్కడికి ఒక్కొక్కసారి చెప్తూనే ఉంటాను బ్లౌజ్ కుడుతున్నాను అనేసి. నేను ఏం చేశానంటే ముందు లైనింగ్ కట్ చేసేసుకున్నానండి. ఆ కట్ చేసిన లైనింగే మన వర్క్ బ్లౌజ్ మీద వేసి కట్ చేసుకుంటున్నాను స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మనము చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. నార్మల్ బ్లౌజుల కంటే ఈ బ్లౌజులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా వర్క్ అయ్యి. మనకు అక్కడ వర్క్ కట్ అవ్వకూడదు, కటింగ్ నీట్గా రావాలి, స్టిచ్చింగ్ నీట్గా రావాలి. ఎందుకంటే వేలు వేలు పెట్టి వర్క్ వేయించుకుంటారు కాబట్టి. ఇప్పుడు చేతులు అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కానీ మనకు వర్క్ బ్లౌజులకి నెక్కల ముందు కట్ చేసుకోకూడదండి. ఎందుకంటే మనకు అడ్జస్ట్ అవ్వదు అక్కడ నెక్. అందుకని ఎప్పుడు నేను వర్క్ బ్లౌజ్కి నెక్ కట్ చేయను. ఇప్పుడు షోల్డర్ కూడా మనం కొంచెం పెద్దగానే తీసుకోవాలి వర్క్ బ్లౌజ్కి. నాకు తెలిసిన మట్టికి చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అండి. ఇప్పుడు మనము అది మన లైనింగ్ కంటే కొంచెం ఎక్కువగా మనము బ్లౌజ్ని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే లైనింగ్ అటాచ్ చేసుకుంటే వేస్ట్ పార్ట్ ఏమైనా ఉంటే తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువ కట్ చేసేసుకోకూడదు, ఎందుకంటే మనకు మళ్ళీ సరిపోదు. అందుకని వర్క్ కూడా మనం చూసుకోవాలండి. చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా నేను ఎలా కట్ చేస్తున్నాను? కొంతమందికి రాదు, వచ్చిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, ఎందుకంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి. ఇది రాని వాళ్ళ కోసమే నేను ఇలా పెడితే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి. ఇప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్లు కావాలంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి వీడియోల్లోనూ. అయితే ప్రస్తుతానికైతే ఇట్లా నాకెందుకో అలా సడన్గా వచ్చింది, ఇట్లా పెడదామని. ఇంతకు ముందు కూడా నేను పెట్టాను కానీ ఎవరో సరిగ్గా చూడలేదు. అయితే ఊరికే కట్ చేయడం పెట్టడం ఎందుకు, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కామెంట్ పెట్టారంటే కట్ చేసి పెడదామనేసి నేను కట్ చేసి పెట్టానండి. లైనింగ్ కట్ చేసినప్పుడు ఈసారి వీడియో తీసి పెడతాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతుకులు పడతాయండి మనకి. కొంచెం పెద్ద సైజ్ అయితే బ్లౌజు, అంతే చిన్న సైజ్ అయితే అతుకులు పడవండి. మనం వర్క్ చూసుకుని మనము సెట్ చేసి పెట్టుకోవాలి. పిన్నులు పెట్టుకోండి. నాకైతే పిన్నులు అవసరం లేదు, ఎందుకంటే నాకు అలవాటైన పనే కాబట్టి. ఈసారి నేను లైనింగ్ కట్ చేసి ఆ లైనింగ్ తోటి ఎలా కట్ చేసుకున్నానో పెడతాను. లైనింగ్ కటింగ్ అయితే నేను పెట్టలేదండి, ఎందుకంటే నేను అప్పుడు వీడియో తీయలేదు. దయచేసి తప్పుగా అనుకోకండి. బ్లౌజ్ కటింగ్ అని పెట్టారు, ఇదేంటి ఇలా పెడుతున్నారని అనుకోకండి. ఆ బ్లౌజే ఎలా కట్ చేయాలో నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఫుల్ బ్లౌజ్ కటింగ్ పెడతానండి. షోల్డర్స్ అవి సరిగ్గా చూసుకోండి, క్రాస్ ఉన్నదా లేదా అని అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది క్రాస్ బ్లౌజ్ వేసుకుంటారు, ఆ వర్క్ కూడా క్రాస్కే వేస్తారు. ఎక్కువ మట్టికి మనకు రెడీమేడ్ బ్లౌజులు అయితేనే క్రాస్గా రావన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఏదైనా నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తున్నాను అంతే, నేను కుట్టినప్పటి నుంచి అన్నమాట. ఇప్పుడు మనము క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. నేను డబల్ వేసేసానండి, క్లాత్ ఉంది కదా మనకి స్టిఫ్గా ఉంటుంది క్రాస్ పట్టీ అనేసి ఇంకా డబల్ వేసాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసి మనం క్రాస్ పట్టీ తీసేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ క్రాస్ పట్టీ కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకున్నామంటే ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే లూజులు గట్ట లేకుండా అట్లా స్టిప్గా కూర్చున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వెనకాల డోరీలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను పనిలో పని. డోరీలకు కూడా ఎప్పుడైనా మనం క్రాసే తీసుకోవాలండి, ఎందుకంటే మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నంగా వస్తాయి డోరీలు. నేను ఈసారి డోరీలు గురించి కూడా మనకి ఒక వీడియో తీసి పెడతాను.
షార్ట్ వీడియో రూపంలోను. ఎందుకంటే కొంతమందికి రావు కదా, ఏ డోరీలు కూడా రావా అని అనుకోకండి. అందరికీ అన్నీ రావు కదా. నాకు కూడా స్టార్టింగ్ రాలేదు ఏదీని. ఇంకా ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఏదో కొత్తగా చెయ్యాలి, కొత్తగా కుట్టాలి అట్లా